ఆంధ్రప్రభ నేను విజయ. కొత్తగా చైర్మన్గా నియమితులైన బిఆర్ నాయుడు నేతృత్వంలో నేడు జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ముఖ్యంగా తిరుమలలో రాజకీయాలు మాట్లాడడాన్ని నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. టీటీడీలో పనిచేసే అన్వమత ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరు రద్దు చేసి టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం చేయాలని నిర్ణయించిందన్నారు. తిరుమలలో విశాఖ శారదాపీఠం లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు 2-3 గంటల్లో సర్వదర్శనం కలిగేలా చర్యలు తీసుకోనున్నామని వివరించారు. తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేసి పర్యాటక శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ నగదు ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు చేస్తున్నట్లు నాయుడు వివరించారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తిరుపతిలో నిర్మించిన ఫ్లైఓవర్కు గరుడ వారధి పేరును పునరుద్ధరించిందని, తిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టరాదని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.